జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు అనంతపురం నగరంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు విద్యార్థి యువత సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షకు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ దీక్షలు చేపడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఈ దీక్షలు చేపడతా ఉన్నాం. ఈరోజు విద్యార్థి యువత సంఘాలు, రేపు కార్మిక సంఘాలు, ఎల్లుండి 3వ తారీఖున రైతు కార్మిక సంఘాలు కూడా ఈ దీక్షలు చేపడతా ఉన్నాయి. ప్రధానంగా ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఈ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి వీళ్ళు కూడా ఆ రోజు ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు మాట్లాడడం జరిగింది, పాదయాత్రలో చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా భరత్ను గెలిపించండి, విశాఖ నగరంలో ఎంపీగా ఒకరిని, ఎమ్మెల్యేగా గెలిపించండి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకుండా పోరాటం చేయగలుగుతారు వీళ్ళు అని చెప్పేసి ఆనాడు ప్రజలకు పిలుపునిస్తే భారీ మెజారిటీతో వాళ్ళిద్దరిని కూడా గెలిపించడం జరిగింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ, మరి వాళ్లే అధికారంలో ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి కల్పన, ఆదాయాలు వస్తున్నటువంటి తరుణంలో ఆదాయాలు రాలేదని చెప్పి దీన్ని లాస్ వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ అమ్మడం అనేది సరైనది కాదు. వీళ్ళు అధికారంలో ఉండి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీతో మాట్లాడకుండా కాలయాపన చేసి అమ్మడానికి వీళ్ళు ఇండైరెక్ట్ గా ప్రోత్సహించడం సరైనది కాదు. పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో విద్యార్థులను, యువతను ఉద్దేశించి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం జరిగితే మరి వచ్చే తరాలకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఉద్యోగాలు తీసేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వమే కొనసాగించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ దాదాపుగా ఈరోజు 3 నెలలు కావస్తున్నా ఒక్కరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఒక్క విద్యార్థికి సంబంధించినటువంటి, లేదా యువతకు సంబంధించినటువంటి, రైతుకు సంబంధించి, కూలీలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి ఒక్క సమస్య కూడా మాట్లాడకుండా లడ్డూ వేదికగా ఇవాళ రాజకీయాలు చేయడం సరైంది కాదు. మీరు సనాతన ధర్మానికి మద్దతు పలకండి, ప్రాణాలు అర్పించండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ప్రైవేటీకరణకు మద్దతుగా మీరు నిలవకుండా మరి ప్రభుత్వమే దాన్ని కొనసాగించే విధంగా మీరు కూడా మరి మాట్లాడాలి కేంద్రంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుడతాం.